కూడా ఇబ్బంది పడతా ఉంటాం, వేదన పడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం. మన స్నేహితులు, మన బంధువులు, మన కుటుంబీకులు కూడా అనేక మంది నిందిస్తూ ఉంటారు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, నీకు ఏమాత్రం కూడా విజయం లేదు, దేవుని నమ్ముకున్నావు, శ్రమంలో ఏమాత్రం విజయం రావట్లేదు అని చెప్పి నిందిస్తూ ఉంటారు. మనం కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం, నిజమే నా పరిస్థితి ఏంటి, నేను ప్రార్థిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానీ నా జీవితంలో అభివృద్ధి లేదంటే, ఆశీర్వాదం లేదంటే దిగులు పడుతూ ఉంటాం బ్రదర్. కానీ అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, నేను ఏమాత్రం సిగ్గుపడను ఇలాంటి శ్రమంలో వచ్చినప్పుడు అని. ఎందుకు అంటే నేను నియమించబడ్డాను కాబట్టి, దేవుని చేత ఎన్నుకోబడ్డాను కాబట్టి నేను ఏమాత్రం కూడా దిగులు పడను. ఈ హేతువు చేత నేను శ్రమను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వాళ్ళని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుని ఎరిగి ఉంటే, దేవుడు ఏంటో నీకు తెలిస్తే, దేవుడు ఎంత గొప్పవాడో ఎరిగి ఉంటే ఏ మాత్రం దిగులు పడక్కర్లా. ఎక్కడ అవమానింపబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో అక్కడే నీ తలను దేవుడు పైకెత్తబోతా ఉన్నాడు.